ఉత్తరాంధ్ర జిల్లాలో రెండవ భద్రాద్రిగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ రామతీర్థ పుణ్యక్షేత్రం సందర్శనానికైతే మనమైతే వచ్చేసాం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి రామతీర్థాలకి. సో రామతీర్థాల్లో ఉన్నటువంటి శ్రీరాముల చంద్రవారి దర్శనం చేసుకునే ముందు ఈ బోడికొండ అంటే బోధికొండ అని కూడా అంటారు. బోధికొండ పైన ఉన్నటువంటి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత విగ్రహాన్ని ఫస్ట్ గా ఆరాధించిన తర్వాత రామతీర్థాల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్తుంటుంటారు. అయితే ఈ రోజు ఎందుకు స్పెషల్ గా ఈ స్టోరీని మనం చేస్తున్నామంటే 2020వ సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖు అది ఒక చీకటి అధ్యయనంగా కూడా పిలువబడతారు. ఎందుకంటే రామతీర్థం అనేసరికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీ సీతారామచంద్రుల వారు ఇక్కడ కొలువై ఉన్నారని చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా ఎలా అయితే భద్రాచలంలో సీతారామ లక్ష్మణులకి కళ్యాణోత్సవం కానీ పూజలు కానీ నిర్వహిస్తారో అలానే ఇక్కడ కూడా పద్ధతిలో చేస్తుంటుంటారు. సో ఇదంతా బాగానే ఉంది. అసలు ఎందుకు డిసెంబర్ 30వ తారీఖు 2020 జరిగిన ఆ ఘటన ఏంటి? కొంతమంది అగంతకులు చేసిన ఈ ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. డిసెంబర్ 30వ తారీఖు నైట్ కొంతమంది అల్లరి మూకలు చేసిన పని, రాముని దర్శించుకోవాల్సింది పోయి రామాలయంలోకి ఆ పైన ఉన్నటువంటి నా వెనకాల ఉన్న టెంపుల్లోకి వెళ్ళి రాముని యొక్క శిరస్సు ఛేదనం చేసి ఆ రాముని యొక్క తలని మాయం చేసేశారు. ఎంతో మంది అధికారులు అదేవిధంగా పోలీసులు ప్రతి ఒక్కరు కూడా అయ్యో తలలేని రాముణ్ణి చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే రాముడు అనేసరికి మనం ఎంత పవిత్రంగా పూజిస్తామో, ఎన్ని పూజలు చేస్తామో మన హిందువులు ప్రతి ఒక్కరు కూడా రాముణ్ణి కంపల్సరిగా ఆరాధించడం మన ఆనవాయితీ. సో అయితే ఇంతకీ రామయ్య తల ఏమైంది? రామయ్య తలని తీసుకువెళ్ళిపోయారా, లేదంటే ఇంకేమైనా చేశారా? అసలు రామయ్య తలని ఎలా కనిపెట్టాలి? ఓ రామయ్య తండ్రి, ఈ భారం నీదే, నీ తలను వెతుక్కోవలసిన పరీక్ష నీకే అంటూ కూడా ఆ రాముడి పైన భారం వేశారు. అయితే ఆ అల్లరి మూకలు చేసిన ఆ ఘటన ఇప్పుడు కూడా ఇంకా ఎవ్వరు కూడా మర్చిపోలేంది. ఆ రాముని తల ఎక్కడ దొరికిందో తెలుసా? మనం ఇక్కడ ఒక కొలను చూస్తున్నాం. ఈ కొలను చూసే ముందు ఫస్ట్ మొత్తం అంతా చూడండి. దీన్ని బోధికొండ అని అంటాం కదా. ఈ కొండ మీద ఎక్కడ కూడా నీటికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ కనపడవు. ఎందుకంటే దీనికి ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. ఈ కొండ మీద నీరు అనేది నిలవదని, ఈ కొలంలో మాత్రమే నీరు ఉంటుందని, అదే ఈ రాముని యొక్క నిదర్శనం అని కూడా అంటుంటారు. ఎంతో పవిత్రంగా ఈ కొలను కూడా పూజిస్తుంటారు. ఎలా అయితే ఆ శ్రీరామచంద్రమూర్తి వారిని అయితే ఆరాధిస్తారో అంతే పవిత్రంగా ఈ కొలను కూడా ఆరాధిస్తుంటారు. ఎందుకంటే ఈ కొలంలో తీసినటువంటి నీటితోనే ఆ రామునికి అభిషేకం కానీ ఇంక ఇతరత్ర పూజలు కానీ చేస్తుంటుంటారు. అలాంటి అంత ప్రసిద్ధిగాంచిన ఈ కొలంలో ఆ దేవతామూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క తల భాగం ఇక్కడ దొరికింది. సో ఆ తలని తీసుకువెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. అయ్యో రామునికి ఎంత కష్టం వచ్చింది, ఏంటిది కలియుగాంతమా అనేసని. సో ఇదంతా ఎందుకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నాము అంటే 2020వ సంవత్సరం డిసెంబర్ 30న ఆ ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు 2026వ సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖున ఆ దేవతామూర్తుల విగ్రహాల్ని రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అసలు ఎందుకు ఇన్ని రోజులుగా ఆ విగ్రహాల్ని నిమజ్జనం ఎందుకు చేయలేదు? సో స్పెషల్గా నిన్న ముహూర్తాన్ని ఎందుకు ఫిక్స్ చేశారు? నిన్న ఎలాంటి పూజలు చేసి ఆ దేవతామూర్తుల యొక్క విగ్రహాన్ని నిమజ్జనం చేశారు? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం మాట్లాడదాం పదండి. సో ఇదే అంశాన్ని గురించి మనతో మాట్లాడేందుకు సాయిరామ ఆచార్యులు రామతీర్థం ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అంటే 2020వ సంవత్సరం ఒక చీకటి అధ్యయనం డిసెంబర్ నెలలో జరిగినటువంటి సంఘటన, రాముని తలని అదేవిధంగా సీతమ్మ వారి విగ్రహాలని కొంతమంది అగంతకులు అంత కిరాతకంగా ఆ తలను ఖండించి ఆ తలని కొలంలో పడేయడం, నిజంగా అంటే ఆ మాటలు మాట్లాడడానికి కానీ వినడానికి కూడా అంతగా ఇష్టపడటం లేదు మనం. అన్ని రోజుల తర్వాత ఇంకా ఇప్పటికీ కూడా అది వీడని మిస్టరీనే. సో నిన్న ఆ అమ్మవారి విగ్రహాల్ని ఏవైతే అప్పుడు అలా శిరస్సు ఖండనం చేశారో ఆ విగ్రహాన్ని నిన్న నిమజ్జనం చేశారు.
సార్ ఎందుకు సార్ ఇన్ని సంవత్సరాలుగా జరగని ఈ వ్యవహారం అంతా కూడా ఎందుకు జరిగింది? రామతీర్థాద్యవాసాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలో ఈ ప్రాంతంలో స్వామివారు వనవాసం చేసినటువంటి ప్రదేశం. తర్వాత ఈ దేవాలయంతో కూడా 16వ శతాబ్దంలో నిర్మాణం జరిగింది. తర్వాత ఈ కొండపైన ఉండే కోదండరామస్వామి వారు కూడా పూర్వం నుంచి ఉన్నటువంటి ఆలయం. ఆ కొండపైన కూడా పాండవుల ప్రదేశాలు ఆనవాళ్ళు గుర్తుల్ని కూడా పర్వతం పైన ఉన్నాయి. అంటే గత ఒక 6 సంవత్సరముల క్రితం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు స్వామివారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం, దాన్ని మనం వెంటనే ఆ విగ్రహాలని ఆలయాన్ని కూడా మనం జీర్ణోద్ధరణ చేసి మళ్ళీ కొత్తగా ప్రభుత్వం ఆదేశానుసారము నూతన ఆలయాన్ని నిర్మాణం చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామివారిని సీతారామ లక్ష్మణులను నూతన మూర్తులను తీసుకొచ్చి మనం ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలోనే జీర్ణమైనటువంటి స్వామివారిని ఒక నీటి గర్భంలో ప్రవాహమైన నీటిలోని కానీ సముద్రం గర్భంలో కానీ కలపాలనేటువంటి ఆగమశాస్త్రం. ఆ పద్ధతిలో ఏంటంటే దాని నుండి ఈ పోలీసు దర్యాప్తు గురించి వారు ఆ శిరస్సు భాగాన్ని వారు కోర్టులో ప్రొడ్యూస్ చేయడంలో ఆ విషయాన్ని వారు శిరస్సు భాగం లేకుండా మనం విగ్రహాలని నిమజ్జనం చేయడం ఏంటంటే శాస్త్రవిరుద్ధం కాబట్టి అందువల్ల కోర్టులో ఉండడం వల్ల అది మనం అప్పటి నుంచి నిమజ్జనం చేయకుండా స్వామివారిని ఒక రహస్య ప్రదేశంలో ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ దాకా ఉత్తర్వుల మేరకు వారిని మనం కోర్టులోని ఆ విషయం మీద మనం ఇది ఇన్నాళ్ళు ఉండకూడదు, ఇటువంటి విగ్రహాలని ఈ విధంగా జీర్ణమైనటువంటి విగ్రహాలని ఉండడం వల్ల అందరికీ అరిష్టము అనేటువంటి విషయాన్ని మనం కోర్టు వారికి మనం వాతావరణంగా తెలియజేయడంతో కోర్టు వారు స్పందించి సరే తప్పకుండా అని చెప్పేసి వారికి ఈ విషయాలన్నిటి కూడా ఒక రికార్డ్ పూర్వకంగా మీరు ఉంచుకొని ఈ విగ్రహాలను మీరు నిమజ్జనం చేయవచ్చు అనేటువంటి కోర్టు ఇచ్చిన ఆదేశానుసారం మనకి చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు స్వామి జన్మించిన శ్రీరామ ఉత్సవాన్ని కూడా మనం చేసుకుంటాం. అటువంటి పుణ్యదైనటువంటి చైత్రమాసంలో కానీ మనం నిమజ్జనం చేసినట్లయితే మంచిదని చెప్పి ఈ చైత్రమాసంలో వచ్చే ఏకాదశి నాడు మనం ఆ నిర్ణయం చేసుకొని మనం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు మనం నిన్నటి రోజునాడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కోటిపల్లి దగ్గర గోదావరి నదిలో స్వామివారిని నిమజ్జనం చేయడం జరిగింది. మీరు అనేటట్టు సముద్ర తీరాలు ఉన్నాయి, అనేక నదులు ఉన్నాయి. కంపల్సరీగా అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే ఈ విగ్రహాల నిమజ్జనం అనేది ఎందుకు జరిగింది? మనకి ఏంటంటే భారతదేశంలో ఉత్తరాన ఉన్నటువంటి గంగా నది, అలాగే మన దక్షిణ గంగా నది అని చెప్పి గోదావరిని మనం పిలుస్తాం. ఎందుకంటే గంగా నది ఏ విధంగా అయితే అలా నిరంతరం అన్ని సంవత్సరాలు ప్రవహిస్తుంటుందో అలా గోదావరి కూడా ప్రవహించేటువంటి నది కాబట్టి మనకి దగ్గరలో ఉండే గోదావరి కాబట్టి గోదావరిలో మనం నిమజ్జనం చేయాలని చెప్పి పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. సార్ అంటే ఇన్ని రోజులు ఆ దేవతామూర్తుల విగ్రహాలన్నీ కూడా అంటే దాదాపు 5 నుండి 6 సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నాయి. ఆ విగ్రహాలు కూడా నార్మల్ విగ్రహాలతో పాటు పూజలు చేసేవారా? అలా చేయడం స్వామి మన జీర్ణమైపోయిన విగ్రహాలు కాబట్టి వారిని మామూలుగా రహస్యంగా ఉంచడం జరిగింది తప్ప జీర్ణమైపోయిన వాటిని ఆ కార్యక్రమం జీర్ణోద్ధరణ అయిన వెంటనే స్వామిని సముద్రంలో కానీ నీటిలో కానీ నిమజ్జనం చేయాలి. అందువల్ల ఒక రహస్య ప్రదేశాలను ఉంచడం జరిగింది తప్ప వాటి పూజలు ఏం జరగలేదు. ఈ నిమజ్జన కార్యక్రమంలో అసలు అంటే నిన్న తంతులు జరిగాయి అంటే నిమజ్జనం అనేసరికి కొంతమందికి తెలిసింది ఒక రకంగానే, కానీ నేను ఎలాంటి పూజలు చేసి స్వామివారి యొక్క విగ్రహాలు నిమజ్జనం చేశారు? నేను ఇక్కడ మా జీర్ణ భైరోద్ధారణ అనే కార్యక్రమాన్ని ఉదయం తెల్లవారుజామున మన దేవాలయంలో యాగశాలలో స్వామివారి యొక్క బాలభవనం నిత్యార్థం జరిగిన యాగశాలలో జరగడం జరిగింది. ఇక్కడి నుంచి మనం ప్రత్యేకమైన పూలాంకరణతో చేసినటువంటి వాహనం పైన మనం గోదావరి జిల్లా కోటిపల్లి ప్రాంతానికి తీసుకొని వెళ్ళడం, అక్కడ స్వామివారికి ప్రాయశ్చిత్త హోమాలు మహాశాంతి హోమం నిర్వహించి సుమారు 2-3 గంటల స్వామివారికి మహాశాంతి హోమం నిర్వహించిన తర్వాత సరిగ్గా 5 గంటల సమయంలో పూర్ణావతి నిర్వహించిన తర్వాత ఆ గోదావరిలో స్వామివారిని నిమజ్జనం చేయడం జరిగింది. సార్ 5 సంవత్సరాల క్రితం అంటే 6 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలుగా మీ చేతులతో రాముల వారి పూజలు అందుకున్నారు, కానీ ఒక్కసారి ఆ శిరస్సు లేనటువంటి విగ్రహాలు అది కూడా చాలా మిస్టరీగా అయిపోయింది. ఆ రోజు మీరు చూసారా సార్ విగ్రహాన్ని చేతులు ఇప్పుడు నిమజ్జనం చేయడానికి తీసుకొని వెళ్ళే అసలు ఆ రోజు జరిగిన తంతు ఈ రోజు జరిగింది. ఈ జర్నీ అంతా కూడా మీకు ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉంటుంది. నా చేతులతో పూజ అందుకున్న స్వామి విగ్రహాలని నేను నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాను అనేసి. సో నిన్న కాస్త భావోద్వేగానికి లోనయ్యారా? నిజంగా గత 5 సంవత్సరం నుంచి కూడా స్వామి ఇక్కడ ఆరాధన చేస్తున్నాడు.
ఇప్పటికీ కూడా 5 సంవత్సరాల క్రితం వరకు కూడా మేము కూడా స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నాం. అటువంటి అర్చన చేసినటువంటి స్వామిని ఈ విధంగా మా చేతులతో ఈ దుర్మార్గంపై జరిగిన విషయం సందర్భంలో స్వామిని మా చేతుల మీదుగా నిమజ్జనం చేసే విషయంలో చాలా భావోద్రేకం పొందాము అని ఎంతో చాలా విలాపం చేసాం. మా చేతులు గల స్వామిని ఆ సముద్రంలో నదిలో నిమజ్జనం చేసామా అని చెప్పేసి అనేటువంటి స్వామికి ఈ విధంగా జరిగినందుకు ఎంతగానో మేము బాధపడ్డాం. సార్ మీకు స్వామి సేవ తప్పితే ఇంకేమీ కూడా ఎక్కువ కాదు, ఇంకేమీ తెలీదు. అలాంటిది ఆ రోజు ఆ తలలేని రాముణ్ణి, అసలు రాముల వారికి ఇంత కష్టం వచ్చింది అగంతలు చేసిన పనికి. ఆ విగ్రహాల్ని రోజు తలుచుకుంటూ అసలు స్వామి ఏంటి నీకు ఇంత కష్టాన్ని తీసుకొచ్చిన వారిని ఏ విధంగా శిక్షిస్తావు, అసలు అంటే వారికి శిక్ష అంటూ ఎలా వేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉండేదా సార్? అది ఏం లేదు, స్వామి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. స్వామికి ఆ విధంగా ఆ సమయంలో అతనికి ఎవరికి ఆ విధమైనటువంటి భావన కలిగిందో సరే, ఏదైనా సరే స్వామికి మంచి భాగం జరిగింది. ఆ విధంగా జరగడం వలన స్వామికి మళ్ళీ ఒక నూతన నిర్మాణం జరిగిందా. ఇప్పుడు అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం చేశారు ప్రభుత్వం వారు. 3 కోట్లు శాంక్షన్ చేసి ఆ తర్వాత ఇప్పుడు నిరంతరం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి దర్శనాలు అర్చనలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి కొలను దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడు కూడా ఆ కొలను ఎంత వేసవైనా సరే ఎండిపోవడం అంటూ తెలియదు. అందులో బోడికొండ మీద ఎక్కడ చుక్క నీరు ఉండదు. అలాంటిది అక్కడ నిత్యం ఎప్పుడు కూడా నీరు ఉంటూనే ఉంటుంది. అంత పవిత్రమైనటువంటి స్థలంలో ఆ తలలు అవన్నీ కూడా అందులో దొరకడం నిజంగా అది ఆ రోజు మాత్రం ఒక చీకటి అధ్యాయం అని చెప్పుకోవచ్చు. మీరు ఎంత పవిత్రంగా కొలుస్తున్నారు ఆ నదిలోనే. ఆ రోజు చూసినప్పుడు విగ్రహాలని సార్ ఆ రోజు నిజంగా మీ లైఫ్లో మర్చిపోలేదంటారా? అది స్వామి నీటి కొలను ఏంటంటే ఒక బాణం వేస్తే ఒక రాయి పక్కకు వచ్చి నీరు వచ్చింది అనే విధంగా నిరంతరం ఇప్పుడు కూడా ఆ కొలంలో జలం ఉంటుంది. వాటితోటే స్వామికి అభిషేకం కానీ స్వామి తాలూకు భోగాలు కట్టుకోవడం ఇప్పటికీ మనం నిర్వహించుకుంటూ ఉంటాము. అటువంటిలో ఆ రోజు ఆ కార్యక్రమం చేసిన వ్యక్తి అందులో ఆ నీటి కొలంలో వేయడం వలన అది బయటికి తీసి అది ఆ విగ్రహాన్ని విడిచినటువంటి విగ్రహాన్ని తీయడం అది జరిగింది. ఇన్ని రోజులు స్వామి సేవకులుగా మీరున్నారు. సో స్వామివారి గురించి నిదర్శనం అంటే మీ లైఫ్లో మర్చిపోలేంది అంటే స్వామివారు నాకు ఇది నిదర్శనం అని అనిపించిన రోజు ఏదైనా ఉందా? ప్రతిదీ కూడా నిదర్శనమే. మా స్వామి ఎప్పుడు నిరంతరమే కొలుస్తూ ఉంటాం. ఏ విషయంలోనైనా సరే స్వామిని మనం వేడుకున్నట్లయితే అది మనకు తెలియకుండా ఆ విషయాలన్నీ కూడా ఎన్నో నిదర్శనాలు, ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. అవన్నీ మనం చెప్పలేము, కానీ ప్రతి విషయంలో కూడా స్వామి మాకు నిదర్శనం కనిపిస్తుంటారు. ఖచ్చితంగా స్వామి అవన్నీ మాకు ఎప్పుడు ఉంటారు. సరే, అయితే పూర్తిగా ఆ విగ్రహాలకు సంబంధించి నిమజ్జనం అంతా పూర్తి అయిపోయినట్టే, ఇంకెక్కడా కూడా ఇంకా ఆ విగ్రహాలకు సంబంధించి ఇంకేమీ లేనట్టేనా? నిమజ్జన స్వామి తాలూకా అంటే కేసులు నడుస్తుంటాయి, కానీ శాస్త్రోక్త ప్రకారంగా మీరు చేయవలసిన వైఖాన సాగం ప్రకారంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్వామి తాలూకు శాస్త్ర ప్రకారంగానే స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమం నేను నిర్వహించడం జరిగింది. వైఖాన సాగం ప్రకారంగానే స్వామివారికి నిమజ్జన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. ఏంటి సార్ నిన్న తిథిలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అంటే ఇన్ని మంచి రోజులు, చాలా మంచి రోజులు వచ్చాయి, కానీ నిన్న స్పెషల్ గా నిన్న తిథిని ఎంచుకోవడానికి అది కూడా ఆ ముహూర్తానికి ఉన్న బలం ఏంటి? చైత్రమాసంలో స్వామివారి చైత్రశుద్ధ రామనాడు స్వామి జననము, అలాగే శ్రీరామ ఉత్సవాన్ని మనం దేశం అంతా కూడా వైభవంగా జరుపుకుంటున్నాం. అటువంటి చైత్రమాసం చాలా విశేషమైనటువంటి మాసము. అందులో వచ్చిన ఏకాదశి విష్ణుకి చాలా ప్రీతి అయినటువంటి రోజు. అందువలన చిత్రశుద్ధ బహుళ ఏకాదశి నాడు మనం ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మనం నిర్ణయించుకున్నాం. చాలా బాధాకరం. ఎక్కడా లేనటువంటి విధాన్ని గతంలో చూసి అనేక ఆలయాల మీద, సుమారు 250 ఆలయాల మీద లేదా ఆలయాల తాలూకు వస్తువుల మీద ఒక దాడి జరగడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా భారతదేశ సంస్కృతిలో ప్రతి ఒక్కరిని కూడా ఆత్మగౌరవం, రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవిస్తాం. మీ అందరూ కూడా ఇక్కడ రావడానికి ముఖ్య కారణం అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా
శాస్త్రం ప్రకారం గౌరవంగా పూసపాటి వంశస్థుల తాలూకు ప్రతి గుడిలో వచ్చినటువంటి పూజారులు అందరూ కూడా ఎక్కడికక్కడ ఇక్కడ రామతీర్థం నుంచి పైడితల్లి అమ్మవారు, విజయనగరంలో పైడితల్లి అమ్మవారు పూజారులు కానీ లేదా భక్తులు కానీ, అలాగే సొంటియాన్ జంక్షన్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి సింహాచలం దేవస్థానం తాలూకా పంతులు కానీ లేకపోతే భక్తులు కానీ అందరూ కూడా ఊరేగింపు చేస్తూ ముందుకు తీసుకెళ్తూ అక్కడ అన్నవరం కానీ లేకపోతే అనకాపల్లి ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ నుంచి కానీ యావత్తు భక్తులు కానీ పూజారులు కానీ గౌరవప్రదంగా శాస్త్రంగా ఈరోజు విగ్రహాలు పూసపాటి వంశస్థులు టెంపుల్ కోటిపల్లి అనే టెంపుల్ ఎక్కడైతే కోనసీమ జిల్లాలో ఉందో అక్కడ నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, డిసెంబర్ 30వ తారీఖు 2020 సంవత్సరం ఎందుకు చీకటి అధ్యయనంగా పిలువబడ్డారో. సో ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఇప్పటికి కూడా ఎవరైతే ఇక్కడ పూజారులు ఉన్నారో వారి కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పూజలు అందుకున్నటువంటి రామయ్య తండ్రి యొక్క దేవతామూర్తుల విగ్రహాల్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నదీ జలాల్లో నిమజ్జనం చేస్తున్నప్పుడు చాలా భావోద్వేగానికి లోనయ్యామంటూ ఆలయ ప్రధాన అర్చకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే విజయనగరంలో ఉన్నటువంటి రామతీర్థాలు పుణ్యక్షేత్రాన్ని చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఇక్కడ పూజిస్తూ ఉంటుంటారు. ఏ కష్టం వచ్చినా మాకు రామయ్య తండ్రి ఉన్నాడు, అలాంటిది రామయ్య తండ్రికి ఇంతటి కష్టం ఏంట్రా భగవంతుడు అని కూడా ఆ రోజు అనేక మంది ప్రజలు, అనేక మంది హిందువులు కూడా చాలా భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఇంకా ఈ మిస్టరీ ఇంకెప్పటికి వీడుతుందో కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ అగంతకులకి శిక్షించేది కూడా ఆ భగవంతుడు ఆ రోజుని ఎప్పుడు తీసుకొస్తాడా అని కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐటీ మీడియా, విజయనగరం.